మోస్ట్ లక్కీయెస్ట్ అండ్ అన్లక్కీయెస్ట్ హీరో. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? కెరీర్ స్టార్టింగ్ లోనే వరుసగా 3 హిట్లు ఇచ్చి ఆ తర్వాత ఈయన సినిమా కూడా థియేటర్ లో చూడాలన్న రేంజ్ కి పడిపోయాడు. ఆది సాయి కుమార్ ఈయన ఫస్ట్ మూవీ ప్రేమ కావాలా 13 సెంటర్లో డైరెక్ట్ 100 డేస్, ఆ తర్వాత వచ్చిన లవ్లీ 34 సెంటర్లో డైరెక్ట్ 50 డేస్, ఆ తర్వాత వచ్చిన సుకుమారుడు సినిమా సెమీ హిట్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. ఇంత మంచి స్ట్రాంగ్ బేస్ బిల్డ్ చేసుకుని సడన్ గా డౌన్ ఫాల్ అయిపోయిన హీరో 13 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈయన సినిమా వస్తుంది, బాగుందో లేదో చూద్దామన్న క్యూరియాసిటీ ఆడియన్స్ లో క్రియేట్ చేయగలిగాడు. ఇక ఈ శంబాల సినిమా ఎలా ఉంది, దీని కథ ఏంటి అంటే, ఇక ఫస్ట్ హాఫ్ ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. అందులో ఈ ఫస్ట్ హాఫ్ లో మంచి మంచి డైలాగ్స్ రాసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, భూమి గుండ్రంగా తిరుగుతుంటుంది, మరి ఈ భూమికి ముందేది వెనకేది అని అన్వేషించడమే సైన్స్, కానీ నా కన్ను ముందే చూస్తుంది, నేను ఇటే వెళ్తున్నాను, ఇదే ముందు అనుకోవడం నమ్మకం. ఇలాంటి డైలాగ్స్ చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. అంతేకాకుండా ఈ సినిమా ఆన్ పాయింట్ ఉంటది, ఎలాంటి డైవర్షన్స్ ఎలివేషన్స్ ఉండవు. ఒక సిచ్యువేషన్ లో హీరోని ఒక కానిస్టేబుల్ సైకిల్ దొక్కుతూ ఉంటాడు, ఆయన మెల్లగా దొక్కుతున్నాడు అని చెప్పి హీరో లేదా ఇటీ నేను దొక్కుతాను అంటాడు. కానిస్టేబుల్ లేదండి మీరు నా వెయిట్ మోయలేరు, మీరు తొక్కలేరు అని అంటాడు. ఇదే సిచ్యువేషన్ వేరే టైప్ ఆఫ్ కమర్షియల్ మూవీస్ లో అయితే వెంటనే హీరో ఆయన పక్క దోసేసి సైకిల్ తీసుకొని ఒక 150-200 స్పీడ్ లో దొక్కేసి ఆయనకు ఒక ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆయనకు ఒక బిల్డప్ ఇచ్చి సీన్ క్రింజ్ చేసి పారేసేవాళ్ళు. ఈ సినిమాలు కూడా హీరో సైకిల్ తొక్కుతాడు, కానీ ఎప్పుడు తొక్కుతాడు అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు రైటర్. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. దీన్ని పర్ఫెక్ట్ రైటింగ్ అంటారు. ఇలాంటి రైటింగ్ ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్ వస్తుంది ఆడియన్స్ నుంచి. హీరోయిన్ ఎంట్రీ అక్కడక్కడ చిరాకు తెప్పిస్తుంది, ఏంట్రా సినిమా బాగా వెళ్తుంటే ఈ వచ్చి చిరాకు పుట్టిస్తుంది అని అనిపిస్తుంది. ప్రతిసారి దీని ఎంట్రీ ఏమిట్రా? అండ్ హీరో ఫైట్ చేసే సిచ్యువేషన్ కూడా చాలా బాగుంటాయి. ఎలా అంటే, అప్పటిదాకా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కొట్టాలన్నంత కోపం ఆడియన్స్ లో క్రియేట్ చేయించి ఆ తర్వాత వాళ్ళని హీరోతో కొట్టిస్తే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతాడంటే వాడే కొడుతున్నట్టు ఫీల్ అవుతాడు. ఈ ఎంటైర్ మూవీలో నాకు క్లైమాక్స్ కొంచెం వీక్ అనిపించింది. అరే ఇంత పెద్ద ప్రాబ్లం కి ఇంత చిన్న సొల్యూషన్ అనిపిస్తుంది క్లైమాక్స్ చూసేటప్పుడు. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. సో ఈ మూవీకి బాంబే టాకీస్ రేటింగ్